ఏం చేయలేదని చెప్పేసి నిన్న విమర్శ చేశారు. అభివృద్ధి ఆయన అభివృద్ధి ఏం చేశాడు, ఎందుకు ఓడిపోయాడు? అభివృద్ధి చేశాడుదా? ఇప్పుడు అభివృద్ధి చేసింది గత ప్రభుత్వం దండ చేసిన ప్రభుత్వాలు. ఆయన విషయం లేదు. కొత్త బిల్డింగ్ కట్టాడు, బిల్డింగ్ కట్టాడు. ఆయన మాట్లాడు హాస్పిటల్లో పెట్టలేమని చెప్పి. నువ్వు బిల్డింగ్ కట్టేటప్పుడు ఎస్పేట్లో మొత్తం ఎక్విప్మెంట్ ఎందుకు వేయలేదు? ఇక సొంత బేచల్ హాస్పిటల్లో మేము కార్డ్స్ ఇచ్చాం, మేము వాటర్ ప్లాంట్ పెట్టాం. ఆ సొంత టౌన్లో పెట్టలేదు. ఆయన చేయలేడు. ఆయన మంత్రిగా ఉండి ఏం చేశాడని మమ్మల్ని అడుగుతాయన. అది పిట్టకథ చెప్తున్నాడు, తప్ప నుంచి ఏం లేదు. మేము కూడా ఇప్పుడు హాస్పిటల్గా 5 కోట్లు ఇస్తున్నాం, ఎక్విప్మెంట్ ఇస్తున్నాం. మార్చినప్పుడు అది మార్చినప్పుడు ఎక్విప్మెంట్ వస్తుంది. అప్పుడే చూసు నీ తప్పు. నువ్వు అలాట్మెంట్ డబ్బు అలాట్మెంట్ చేయకుండా ఎందుకంటే హాస్పిటల్ అంటే ఎలక్షన్ గెలిచాలని ఉద్దేశిస్తారా? అన్ని బిల్డింగ్ కంప్లీట్ చేసాం. వాల్మీకి భవన్ కంప్లీట్ కాలేదు, ఆర్టీసీ కంప్లీట్ కాలేదు, అన్నీ ఐటీ బిల్డింగ్ కంప్లీట్ కాదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ డబ్బులు లేదు. ఇప్పుడు సాల్వ్ చేస్తున్నాం, డబ్బులు ఇప్పిస్తున్నాం, ఇప్పించి మొదలు పెడతాం. నీ మాది కలిపిన మాట చెప్పి పిట్టగా చెప్పాం మళ్ళీ కాదు. మేము డెఫినెట్గా మేము మాట ఇచ్చామా డెఫినెట్ ఫుల్ఫిల్ చేస్తాం. నీ మాది పిట్టగా చెప్పి అని నువ్వు అప్లై చేసినా కూడా పోయాడు చెప్పుకుంటావు, పెద్ద గొప్ప చెప్పుకుంటావు. లేని పని నిధులు మీద హాస్పిటల్ పనిచేస్తామా? మొన్న దానికి మన మునపాటి దగ్గర టెంపుల్ దానికి మన ట్రీట్మెంట్ ఆడు అది ఇంకా హ్యాండ్ ఓవర్ చేయలేదు. క్లియర్గా హ్యాండ్ ఓవర్ చేసినాక ఇది ఓపెన్ ఫర్ పబ్లిక్. తాళం వేసుకుని పెట్టడానికి మా మీద బాగా తెలుగుదేశం వాళ్ళు వాకిలు వేసారు. నువ్వు పెద్ద హీరోని మేము తాళం వేస్తామా? అవసరం లేదు మాకు. నువ్వు హీరో అనుకుంటే ఏదో అనుకుంటాం. మాకు అవసరం లేదు. నీచం బాధ్యత మేము నీచం పాలిటిక్స్ మాట్లాడడం. అది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేయలేదు. చేస్తే డెఫినెట్ వెళ్ళిపోవచ్చు. మా మాట బుద్ధి మాకు లేదు. డెఫినెట్గా నువ్వు హాస్పిటల్ పో, ఇక్కడ పో, వీఆర్ నాట్ ఫర్ దట్. ఇవాళ ఫ్రీడమ్ పోవచ్చు, కానీ లేని పని అప్పుడు చేయొద్దు. ఆ బిల్డింగ్ మొత్తం హ్యాండ్ ఓవర్ చేయలేదు, గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేయలేదు. చేయముందు అప్పుడు తాళం వేసుకోరు, వాళ్ళు మార్చుతారు. ఇప్పుడు ఫిబ్రవరి తర్వాత హ్యాండ్ ఓవర్ చేస్తారు. అప్పుడు పోటీ చూసుకోండి. ఇది చిన్న రాజకీయం మాట్లాడుతుంది. మీ మాది చిన్న రాజకీయం మాకు చేత కాదు. మేము పోయిన ఫ్యాక్ట్ మాట్లాడతాం. ఏమన్నా మీ పెండింగ్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాం మొత్తం. మేము బేచార కానివ్వండి, రోడ్లు కానివ్వండి, మీరేం రోడ్డు వేసారు? మేము వేసిన రోడ్లకి తారు వేసారు. ఎక్కడ కొత్త రోడ్డు వేసాను, కొత్త నీళ్ళు తీసుకొచ్చావా? అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా పెండింగ్ ఉంది. మన గోరకల్ నీళ్ళు కూడా నేను తెప్పించి 5 టన్నులు. మీ గవర్నమెంట్ తేలకపోయింది, నేను తీసుకొచ్చి 5 టన్నులు ప్రతి ఊరికి నీళ్ళు ఇస్తాను. మార్చప్పుడు ప్రతి డోన్ కాన్స్టిట్యూన్సీలో ప్రతి చోటు ఊరిపోతున్నాయి. మేము మాకు రేట్ అది సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది. నువ్వు ఫెయిల్ అయిపోయావు. నేను గెలిచి 5,000 టన్నులు తెప్పించాను. కనుక్కోండి కావాలంటే గవర్నమెంట్లో. ప్రజలకు వాస్తవం చెప్పండి. ప్రజలకు మీటింగ్లో మాట్లాడతా కాదు, పబ్లిక్ మాట్లాడొచ్చి. అది మంచి పద్ధతి కాదు. నీ తప్పులను మా మీద వేసే మంచి పద్ధతి కాదు. నేను టైంగా మాట్లాడతాను, డీటెయిల్ మాట్లాడతాను. అన్నీ తీసుకొని అన్ని ఎస్టిమేట్స్ ఏంటి మొత్తం మాట్లాడతాను. డీటెయిల్గా మొత్తం మనం బయట పెడతాను. ఈరోజు మేము తడుకోలేదు, మమ్మల్ని తడుకుని కాబట్టి డెఫినెట్గా బయట పెడతాను. ఆయన చేసే కార్యక్రమం ఏంటి మొత్తం బయట పెడతాను. అన్నీ ఉన్నాయి బయట పెడతాం. మేము కూడా నిందేయడం ఈజీ, దాన్ని కప్పించుకోవడం ఇబ్బంది. అది ఇప్పుడు ఫ్యాక్ట్ మాట్లాడలేదు. ఒక ఇప్పుడు ఈ మార్కెట్ కట్టారు, ఏంటి పరిస్థితి? పైన బిల్డింగ్ బ్యాంక్ లోన్ తీసుకున్నారు, 6 కోట్లు కట్టారు. నెలకు 8 లక్షలు ఇంట్రెస్ట్ కడతారు. ఎవరి డబ్బు? రైతు మన షాప్ వాళ్ళతో 8 లక్షలు 6 లక్షలు దాదాపు 15,000 వసూలు చేస్తారు షాప్. ఇవన్నీ ఏంటది? లోన్ 7 కోట్లు వెళ్తారు. ఈ లోన్ 7 కోట్లు తీసుకొచ్చి కట్టి అక్కడ వాటర్ ఫెసిలిటీస్ లేదు. ఈ బాగా ఇది వడ్డీ నెలకు 8 లక్షలు కడుతున్నాం. ఎవరు కడుతుంది? షాపులు కడతారు. అవసరమా? మనంతా ఇండియన్స్ మనకు ఇండియా కల్చర్ ఆ స్ట్రెచ్ అవసరం. ఇక్కడ ట్యాంకులు లేదు, తాగి నీళ్ళు. ఇప్పుడు కంప్లైంట్ ఇస్తారు, సార్ ఇంత పెద్ద కాంప్లెక్స్ ఉంది, మేము 10,000 కడుతున్నాం, మాకు తాగి నీళ్ళు లేవని చెప్పి అడుగుతున్నారు. అది ఎవరు బ్లేమ్ చేయాలి? ఇది డబ్బులు తీసుకొచ్చి కట్టే అవసరమా?
ఆయన ముఖ్య ఫైనాన్స్ మినిస్టర్ ఉండి ఆయనతో ఆర్థిక పరిస్థితి మినిస్టర్ డబ్బులు తీసుకున్నాడా బ్యాంక్ నుంచి అవసరం ఏముంది అన్ని పెట్టాడు ఇది వాళ్ళకి బుద్ధి పెట్టబడుతుంది ఇవన్నీ తప్పు దాచిపెట్టడానికి మా మీద చేస్తున్నాడు మేము మోసుకునే పని మేము కడతాం ఇప్పుడు నువ్వు గట్టిపోయి మేము కడతాం చూడండి క్లియర్ బాకీలే కడతాం ఎవరి పబ్లిక్ షాప్ అనేది కడతారు దాన్ని కూడా అంత ఇస్తాం పెట్టి మమ్మల్ని తడుకోవడానికి మేము డెఫినెట్గా అది మొత్తం తీస్తాం థ్యాంక్ యూ తీసుకుని వస్తాను బాగా తీసుకోండి అన్ని షాప్ తిరుగుతున్నాను అక్కడ మెయింటెనెన్స్ ఎలా ఉంది నీట్నెస్ ఎలా ఉంది రోడ్ పరిస్థితి ఏంటి డ్రైన్ పరిస్థితి ఏంటి చూసుకుని వచ్చాను కొన్ని చోట్ల రోడ్డు కావాలి డ్రైన్ కూడా బ్లాక్ అవుతుంది శానిటేషన్ కూడా క్లియర్ లేదు అలాగే ప్లాస్టిక్ వాడుతున్నారు మెయిన్గా ప్లాస్టిక్ వద్దని చెప్పడానికి వచ్చాను నేను ఇక మీద డ్రోన్లో ఎక్కడ కూడా ఏ షాప్లో కూడా ప్లాస్టిక్ ఉంటే వాళ్ళు యాక్ట్ చేసుకుంటాను ఆ ప్లాస్టిక్ వల్లనే రోడ్ కాలు బ్లాక్ అవుతున్నాయి తర్వాత మనకు క్లీన్ కూడా ఇబ్బంది వస్తుంది బ్లాక్ అయిపోతున్నాయి డ్రైనేజ్ బ్లాక్ అయిపోతున్నాయి ఇవన్నీ కూడా దృష్టి పెట్టుకొని నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా ఫ్యూచర్లో అది కూడా పేపర్ బ్యాగ్స్ వాడాలి ఒక 1 month టైం ఇస్తాం లేకపోతే డెఫినెట్గా దాని మీద వ్యాక్స్ తీసుకుంటాం వాళ్ళ మీద పెనాల్టీ ఇస్తాం బికాస్ డోంట్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ప్లాస్టిక్ అలాగే ఈ డౌన్లో డ్రైన్ కానివ్వండి రోడ్స్ కానివ్వండి ఇంటికి కొలే కానివ్వండి అన్నిటి కూడా మనం దాదాపు 150 కోట్ల పైన డిపేర్ పంపించాం తొందరగా వస్తాయి ఒక 3-4 months అంటే 6 months కూడా డౌన్లో కంప్లీట్ నగరం అంతా కూడా మట్టి రోడ్ లేకుండా డ్రైనేజీ ప్లేస్ రోడ్స్ అవుతాయి ఎక్కువ వస్తాయి టైం పడుతుంది తప్పకుండా మనమైతే డౌన్ నీళ్ళు పెట్టుకోవాలి తప్పకుండా ప్రజల సహకారం కావాలి ఎక్కడ ప్లాస్టిక్ కూడా వాడకుండా సహకరిస్తే అంతగా సభ్యుతో పోతాం తప్పకుండా రాబోయే సంవత్సరంలో కూడా డౌన్లు ఎక్కడ కూడా మట్టి రోడ్డు కనపడవు డ్రైనేజీ రోడ్డు ట్యాప్స్ వస్తాయి అంటే దానికి ఇబ్బంది ఏం లేదు మీరు కూడా సహకారం చేయాలి మెయిన్గా ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలి మేము కూడా ఇంట్రెస్ట్గా పనిచేస్తాం మేము ఎంత ఖర్చు పెట్టినా కాలువలు బ్లాక్ అవుతున్నాయి బికాజ్ ఆఫ్ ప్లాస్టిక్ నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి ప్లాస్టిక్ మానుకోండి లేకపోతే డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాం థ్యాంక్ యూ గ్రౌండ్ లెవెల్ చేశాను నేను గ్రౌండ్ లెవెల్ చేశాను నేను తాండి ఇచ్చాను ట్రాన్స్ఫర్ కట్టాను అన్ని చేసాము 5 లక్షల ట్రాన్స్ఫర్ ఒక మాట మంచి కాదు మాట్లాడితే కరెక్ట్ మాట్లాడండి యథార్థ మాట్లాడండి ఏదో తెలుగుదేశం ప్రభుత్వాన్ని మాట్లాడుతున్నాడు నువ్వేం చేసావు పైన మంత్రి కూడా మరి నీకు లోన్ తీస్తే అవసరమా మౌలిక వసతులు నువ్వు ముఖ్యమంత్రి తర్వాత నేను ముఖ్యమంత్రి చెప్పుకున్నావు నువ్వు ఏడుకోండి నది తెచ్చుకోలేడా ఇవన్నీ భారం మీద పడుతుంది భారం వీళ్ళకి పడుతుంది షాపులకు మీరు బాధపడతారు చూసి బాధపడతారు సార్ 10,000 కట్టాలంటే చాలా బాధ ఉంది నీళ్ళే మాకు నీళ్ళు లేని షాప్ ఇది కట్టాలి అడుగుతారు దాని జవాబు వాళ్ళు చెప్పాలి ఒక నేను మాట్లాడండి మధ్యలో వదిలేసిపోయింటే మేము మీరు అన్ని రిపేర్ చేసి మొత్తం ఇస్తాం రిపేర్ చేసి మొత్తం రిపేర్ చేస్తాం మేము ఇంక మొత్తం తీస్తానండి మాట్లాడతాం మొత్తం పెట్టిస్తున్నాం